కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ముస్తాపూర్ తండాలో యువకుడు మోహన్ బైక్ పై వెళ్తుండగా వెనుక నుండి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోహన్ మృతి చెందాడు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే మోహన్ మృతి చెందాడంటూ కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై గ్రామస్తులు ధర్నా చేపట్టారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని భూ నిర్వాసిత రైతులు ఆర్డీఓ ఆఫీసు వద్ద ధర్నా చేశారు. తమకు రావాల్సిన పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. భూమికి బదులు భూమి ఇవ్వాలని లేదా మార్కెట్ విలువ ప్రకారం ధర చెల్లించాలని రైతులు అన్నారు. భూసేకరణ నోటీసులు అందుకున్న గ్రామాల రైతులు ధర్నాలో పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు బైక్ నడిపే వారి భద్రతకు హెల్మెట్లు పంపిణీ చేసినట్లు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చెప్పారు. స్వయంగా హెల్మెట్లు అందజేస్తూ వాహనదారులకు రక్షణ అవసరాన్ని వివరించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ఎంత ముఖ్యమో యశ్విని రెడ్డి చెప్పారు. పోలీసు అధికారులు రోడ్డు భద్రతా నిపుణుల కీలక సూచనలు చేశారు. హనుమకొండ జిల్లాలో షెడ్యూల్ కులాలకు అందిస్తున్న వివిధ పథకాలు కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా పరిధిలో షెడ్యూల్ కులాల జనాభా, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు, బ్లాక్ లాగ్ ఉద్యోగాలు, ప్రమోషన్లు, ఎస్సీ కార్పొరేషన్ మంజూరు చేసిన రుణాలు, శిక్షణ, దళిత బంధు, ఇతర అంశాలపై జాతీయ ఎస్సీ కమిషనర్ సభ్యుడు రామచందర్కు అధికారులు వివరించారు. దేవరకొండ ఏరియా ఆసుపత్రిని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని మాతా శిశు సంరక్షణ విభాగాన్ని, క్యాజువాలిటీని, డయాలసిస్ విభాగాన్ని తనిఖీ చేసి సౌకర్యాలు, రోగుల వివరాలు సూపరింటెండెంట్ మంగ్యనాయక్కు అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ జిల్లా 34వ డివిజన్లో మేయర్ యాదగిరి సునీల్ రావు పర్యటించారు. 74 లక్షలతో సీసీ రోడ్డు, ఎస్డబ్ల్యూజీ డ్రైనేజీ పైప్ లైన్ పనులను భూమి పూజ చేశారు. అభివృద్ధి పనులు నాణ్యంగా, వేగంగా పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్లకు ఆదేశించారు. స్మార్ట్ సిటీ వివిధ గ్రాంట్లకు చెందిన 1400 కోట్లతో నగరంలో భారీగా అభివృద్ధి పనులు చేశామన్నారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చక్రవర్తులపల్లె సమీపంలో జరిగిన బైక్ ప్రమాదంలో 52 ఏళ్ల బాలగాని నాగరాజు మృతి చెందారు. నాగరాజుది దువ్వూరు మండలం కృష్ణంపల్లె గ్రామం. ఎదురుగా వస్తున్న బైక్ నాగరాజును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాచపల్లి వాసి మణికంఠ ఎడమకాలు విరిగింది. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ములుగు జిల్లాలో 163వ జాతీయ రహదారిపై తాడ్వాయి చిన్నబోయినపల్లి మధ్యలో ట్రాక్టర్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 గాయపడ్డారు. సంఘటనా స్థలానికి ఎస్ఐ తాజుద్దీన్ చేరుకుని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా క్లియర్ చేశారు.